రాజ్యసభ సభ్యునిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కోనసీమ జిల్లాకు వస్తున్న ఎంపీ సానా సతీష్ బాబుకు మరి కాసేపట్లోనే ఘన సత్కారం లభించబోతోంది. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో ఈ కార్యక్రమాన్ని జరిపించనున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం గడియారం స్తంభం వరకు ఈ భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాపు జేఏసీ నాయకులతో సహా పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరవుతారు. రైట్, ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను రావులపాలెం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. జమీమా మరి కాసేపట్లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇక్కడికి చేరుకోబోతున్నారు. రావులపాలెం నుంచి అమలాపురం వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టారు. ఏదైతే రాజ్యసభ సభ్యులుగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు మిత్రబృందం కలిసి పార్టీ అలాగే కూటమి తరఫున మొత్తం ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ సన్నాహాలు చేశారు. మొత్తం అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ లో ఒక పౌర సన్మానానికి కూడా పెద్ద ఏర్పాట్లు చేశారు. అయితే దాదాపు 40 కిలోమీటర్ల మేర భారీ ఊరేగింపు, అంటే కారులో ఊరేగింపు అలాగే బైక్ ర్యాలీ ఊరేగింపుతో కూడా ఇక్కడ నుంచి తోడుకుని వెళ్ళనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడ అభిమానులు అలాగే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా వచ్చి చేరుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చూసినట్లయితే గంధం పల్లవరాజు అలాగే అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ గణేష్ ఇదంతా తదితరులందరూ కూడా వాళ్ళ మిత్రబృందం అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఒక అరగంటలో అంటే 20-25 నిమిషాల లోపల ఇక్కడికి ఏదైతే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడ పల్లవరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది. చెప్పండి, ఏ విధంగా సానా సతీష్ బాబు గారికి ఇక్కడ స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. అలాగే కాపు జేఏసీ నాయకులు కూడా సతీష్ బాబుకి స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చారు. చెప్పండి, ఏ విధంగా సతీష్ బాబుకి ఇక్కడ స్వాగతం పలక? కష్టపడేవాడికి ఎప్పుడు ప్రతిఫలం ఉంటుందనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు మరి మా కోనసీమ ప్రజలంతా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆనందంతో కోనసీమ అంతా కూడా ఉవ్వెత్తున ఇక్కడికి స్వాగతం పలకడానికి వచ్చారు. కూటమి నాయకులందరూ ఈ సానా సతీష్ గారిని చాలా భారీ ర్యాలీతో, ఇక్కడ కార్ల ర్యాలీతో ముందుకెళ్తే అంబుజపేట దగ్గర ముక్కవాళ్ళ దగ్గర నుంచి బైకులు, వేలాది మంది బైకులతో రెడీగా ఉన్నారు. అంటే సతీష్ బాబు గారు కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఎప్పుడైనా సరే ప్రజలు స్వాగతించాలన్న ఉద్దేశం ఈ ప్రజలను చూస్తేనే అర్థమవుతుంది. మరి అటువంటి నాయకుడు మాకందరికీ పరిచయం అవడం, మా కోనసీమ రావడం చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. చెప్పండి, ఇక్కడి నుంచి ఏ విధంగా ర్యాలీ కొనసాగనుంది? ఎప్పటికి అమలాపురం చేరుకుంటుంది? ఏ టైం అమలాపురం చేరుకుంటుంది? అంటే మేము తయారు చేసుకున్న రూట్ ప్లాన్ ప్రకారం అయితే ఇక్కడ రావులపాలెం 2:30 బయలుదేరి ముక్కావల మీదుగా అంబాజీపేటలో 4 గంటలకు చేరాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అమలాపురం ఈదరపల్లి దగ్గరికి 5 గంటలకి, నల్లం దగ్గరికి 6 గంటలకి, సత్యనారాయణ గార్డెన్కి 6:30కి వెళ్ళి సత్యనారాయణ గార్డెన్లో భారీ ఘన సన్మానం చేయడం జరుగుతుంది, పౌర సన్మానం. మరి ముఖ్యంగా ఈ యొక్క కోనసీమలో సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత మరి ఆయనకి ఎంతో సన్నిహితులైన గంధం పల్లవరాజు గారు మనం ఆయన కోనసీమ తీసుకొచ్చి ఆయన ఘనంగా సన్మానం చేయలేని ఒక పిలుపునిస్తే మరి పల్లవ టీం అంతా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఇవాళ సానా సతీష్ గారు ఘన స్వాగతం పడడానికి ఇవాళ 30 కిలోమీటర్ల ఎదురుగా రావులపాలెం సెంటర్ జరిగింది. కోనసీమ ముఖద్వారం నుంచి సానా సతీష్ బాబు గారికి అమలాపురంలో వెళ్ళే వరకు కూడా 1000 కారులతోటి, 1500 బైకులతోటి అనేక మంది కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా సత్యనారాయణ గార్డెన్ తీసుకెళ్లి సత్యనారాయణ గార్డెన్ మరి ఇవాళ ఘన సన్మానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి గారు, టూరిజం మంత్రి కందులు దుర్గేష్ గారు, కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, అలాగే పెందుర్తి మరి నియోజకవర్గం నుంచి కంచిపల్లి రమేష్ గారు,
మరి ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి వీరని లేదు. అలాగే ఎమ్మెల్సీలు వచ్చేప్పుడు బీజేపీ నుంచి సోము వీర్రాజు గారు వాళ్ళు కూడా ఇక్కడ కార్యక్రమం అందరూ కూడా వేస్తున్నారు. ఇది కూటమి నాయకులు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ఏదైతే ఎన్డీ కూటమిలో ఉన్నారో మరి లోకేష్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. వారందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు పల్లంగారాజు గారు టీం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించాలని మరీ కోరుకుంటా ఉన్నాం. చెప్పండి, ఏ విధంగా ఈ ర్యాలీ కొనసాగుతుంది? ఏ విధంగా ర్యాలీని విజయవంతంగా 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఊర్ల నుంచి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి ఎన్డీఏ కూటమి తరపున అందరూ ప్రజలు యూత్ అంతా కూడా సానా వెంటే ఉన్నారు. ఆయనకి రెండోసారి రాజ్యసభ ఇవ్వడం చాలా ఆనందం. మా కోనసీమ కూడా ఆయన వల్లే డెవలప్ అవుద్ది అనుకుంటున్నాము. ఆయన చాలా నిధులు తెచ్చి మనకు డెవలప్ చేస్తారని కూడా మనకు ప్రామిస్ చేశారు. అలాగే ఈ ర్యాలీని మా తమ్ముడు గంధం పల్లరాజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా చాలా విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఇది ఇక్కడ చూసినట్లయితే చాలా అంగరంగ వైభవంగా ఇక్కడికి సానా సతీష్బాబుకి స్వాగతం పలికేందుకు ఇక్కడ సన్నాహాలు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడికి సానా సతీష్బాబు చేరుకోబోతున్నారు. చెప్పండి, ఏ విధంగా ఇక్కడ స్వాగత ఏర్పాట్లు జరిగాయి? ఎన్ని గంటలకు వస్తారు? ఎట్లా? ఈరోజు సానా సతీష్ గారు రెండోసారి మన రాజ్యసభగా ఎన్నికై ఈరోజు వచ్చినందుకు అందరికీ చాలా సంతోషం. కోనసీమ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన రాకతోటి. ఆయన రావడమే మా కోనసీమ ప్రజలను చూడాలని ఉత్సాహంతో వస్తున్నారు. వచ్చేది మా కోనసీమ ప్రజలందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ పలకాలని పల్లంరాజు గారి ఆధ్వర్యంలో పల్లంరాజు గారికి అవకాశం దక్కింది. ఇవాళ యువత అంతా ఉరుగుతుంది. పల్లంరాజు గారు ఒక ఆయన ఆశీస్సులతో పల్లంరాజు గారు కూడా ఎంత పెద్ద ఈవెంట్ మొత్తం ఇవాళ స్టార్ట్ చేశారు. ఇది విజయవంతం అవ్వాలని. అలాగే సానా సతీష్ గారు ఒక అందరి వాడు, ఒక రెండోసారి పార్టీ నమ్మి పార్టీ సిద్ధాంతాలు ఆయన బాగా చేస్తారని చెప్పి రెండోసారి కూడా ఆయనకి రాజ్యసభ అప్పచెప్పారు. ఆయన ఆధ్వర్యంలో మీకు కానీ మా యువత కానీ అలాగే మా ఇక్కడ ఉన్నట్టు పాలకులు కానీ అంతా ఆయన ఆశీస్సులతో అందరూ చాలా ముందరికి వెళ్తున్నారు. ఆ ముందకెళ్ళిన పదంలో ఆయనకు రెండోసారి రావడం మాకు చాలా అభినందకరం. ఆ విధంగానే మేము అందరం రాజమండ్రి నుంచి కూడా మేమందరం కూడా చాలా భారీ ఎత్తులో దగ్గరగా 150 వెహికల్స్తో మేము అందరం కూడా స్వచ్ఛందంగా అందరూ పాల్గొని అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారు అందరూ కూడా మన ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చి అందరూ తెలిపాలని ఇక్కడికి వచ్చాం. అదంతా సానా సతీష్ గారు మన ఆధ్వర్యంలో మేము అందరం చాలా అదృష్టవంతం చాలా భావిస్తున్నాం. ఆయన ఇలాగ ఈ సేవలు చేసుకుంటూ మా యువతకి అలాగే మా పార్టీ మన తెలుగుదేశం టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ విధంగా ఎంతో ముందరికి తీసుకెళ్తున్నందుకు మా అందరికీ కూడా చాలా ఆయన ఎప్పుడు కూడా మాకు కొంచెం అలాగా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మమ్మల్ని ఆయన చూడాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి నవీన్ గారు, ఎలాగ తెలుగుదేశం పార్టీ తరపున అంటే తూర్పుగోదావరి జిల్లా తరపున ఎలాంటి స్వాగతం? ఈ రోజున చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రెండోసారి సానా సతీష్ బాబు గారికి ఎంపీ రావడం, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా సోదరులు గంధం పల్లంరాజు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్ ర్యాలీ అలాగే బైక్ ర్యాలీలో మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా మరి ర్యాలీని ఆర్గనైజ్ చేస్తూ ఒక అన్ని రకాల అన్ని కమ్యూనిటీకి సంబంధించి అంతమంది యువకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. భారీ ఎత్తున ఆయనకి స్వాగతం పలికి మీరు ఏదైతే రెండోసారి మరి ఈయన ప్రమాణ స్వీకారం చేసి మరి కోనసీమ జిల్లాకు విచ్చేస్తున్నారో ఘన స్వాగతం పలకాలని మరి అలాగే గంధం పల్లంరాజు గారి యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున మరి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చెప్పండి, ఏ విధంగా ఇప్పుడు సానా సతీష్ బాబుకి స్వాగతం పలుకుతున్నారు? ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు అమలాపురం చేరుకునే అవకాశం? ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 2 గంటలకు మొదలవుదాం అనుకుంటున్నామండి. అక్కడికి వెళ్ళేటప్పుడు 5 అవుద్దు 6 అవుద్దు ఈ జన కొలాహలంలో చెప్పలేకపోతాం. గంధం పల్లంరాజు గారి ఆధ్వర్యంలో చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. అందరూ కూడా స్వచ్ఛందంగా చాలా బాగా వచ్చారండి. ఇది సానా సతీష్ గారు రెండోసారి రావడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉందండి. జై సానా సతీష్, జై గంధం పల్లంరాజు, జై జీపీఆర్. చెప్పండి, ఎట్లా? నా పేరు మోకా వెంకట సుబ్బారావు, బీజేపీ పూర్వపు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకులు కూడా సోము వీర్రాజు గారు కూడా రావడం జరుగుతుంది. మన గంధం పల్లంరాజు గారు స్వీచ్ని మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కోనసీమ వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి కూడా గంధం పల్లంరాజు గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభను చాలా సానా సతీష్ గారి సన్మాన సభను విజయవంతం తప్పనిసరిగా చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. వేలాది ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏదైతే సానా సతీష్ బాబుకి
రెండోసారి రాజ్యసభ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో సానా సతీష్ బాబు రెండోసారి ఇక్కడ రాజ్యసభగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి ఇప్పుడు తొలిసారిగా కోనసీమ జిల్లాకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ అలాగే బైకుల ర్యాలీతోటి ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ 2 గంటలకు ప్రారంభించాల్సింది ఇంకొక అరగంట సమయం పట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి ఉంది. అలాగే కాపు చేసి నాయకులు కాకుల రామకృష్ణ ఇలాగా ఉమామేశ్వరి వీళ్ళు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అంబాజీపేట నుంచి మరింతగా పెద్ద సంఖ్యలో అక్కడ బైకుల ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్తపేటలో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్కడ సానా సతీష్ బాబు పూలమాల వేసి అక్కడ నివాళులు అర్పిస్తారు. ఇక్కడ చూసినట్లయితే పెద్ద గజమాల ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడికి చేరుకోగానే ఈ గజమాల తోటి ఇక్కడ గంధం అంటే జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లమరాజు మిత్ర బృందం అలాగే కూటమి నాయకులు ఇక్కడ ఆయనకి ఘన స్వాగతం పలకేందుకు గజమాలతో కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తున్నాం భారీ జెండాలతోటి అలాగే ఫ్లెక్స్లతోటి కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కేవలం ఒక పారిశ్రామికవేత్తగా ఒక రాజకీయవేత్తగానే కాకుండా ఆయన క్రికెట్ అసోసియేషన్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ క్రీడలను ప్రోత్సహించడంలో కూడా సానా సతీష్ బాబు చాలా పెద్ద ప్రాధాన్యత చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఇక్కడ చూసినట్లయితే సానా సతీష్ బాబుకు ఏ క్షణంలో ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ అభిమానులు చేరుకుని ఆయనకి స్వాగతం పలికి ఇక్కడి నుంచి రావులపాలెం నుంచి కొత్తపేట నుంచి ముక్కామల నుంచి అంబాజీపేట నుంచి బండార్లకి మీదుగా అమలాపురంలో మరింతగా ఇక్కడ అభిమానులు చేరుకుని ఉన్నారు. అక్కడి నుంచి సత్యనారాయణ గార్డెన్స్కి చేరుకున్న తర్వాత అక్కడ పౌర సన్మానానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రులు కందుల దుర్గేష్ అలాగే ఇక్కడ ఏదైతే వాసిరెడ్డి సుభాష్ అలాగే మరికొంతమంది మంత్రులు కూడా హాజరవుతున్నగా చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే కూటమి ఎమ్మెల్యేలు అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజుతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్నట్టు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సానా సతీష్ బాబుకి రెండోసారి అంటే మొదటిసారి 2024 డిసెంబర్ 10వ తేదీన ఆయనకి అప్పుడు కూడా ఏకగ్రీవంగానే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. అప్పుడు కూడా డిసెంబర్ 13వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన రెండోసారి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడం అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి విచ్చేయటం అందులోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో ఇక్కడ రావులపాలెం నుంచి ఆయన అమలాపురం వరకు కూడా భారీ ర్యాలీతోటి తోడుకుని వెళ్ళడానికి ఇక్కడ గంధం పల్లమరాజు ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. శ్రీరామ్మూర్తి, రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అంబాయిపేట సొసైటీ తరఫు నుంచి ఘన స్వాగతం పలుకుతున్నాం. నా పేరు అశ్విన్ బాబు, అంబాయిపేట సొసైటీ చైర్పర్సన్. రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సానా సతీష్ గారికి స్వాగతం తెలియజేస్తూ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చేస్తున్న సతీష్ గారికి జన సైనికులు కూటమి సభ్యులందరూ ఘన స్వాగతం పలుకుతూ పలకాలను కోరుకుంటున్నాం. ఈరోజు రాజ్యసభ సభ్యునిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇచ్చేచున్న శ్రీ సానా సతీష్ బాబు గారికి కూటమి తరపున సుస్వాగతం తెలియజేస్తూ కూటమి నాయకులు అందరూ కలిపి పీగన్నవరం నియోజకవర్గం ముఖద్వారం అయిన ముక్కామల నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి అంబాజీపేట మీదుగా అమలాపురం తీసుకెళ్తున్న కూటమి ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. అలాగే సానా సతీష్ బాబు గారు రెండోసారి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ప్రప్రథమంగా మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇచ్చేస్తున్నందుకు కూటమి సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని